తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు, దైవజ్ఞ రత్న, జ్యోతిష్య రత్న డాక్టర్ భమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. వారితో మాట్లాడదాం. ఇప్పుడు కర్కాటక రాశి యొక్క మాస ఫలితాలు ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాము. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతోందో రాశి ఫలాలు తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి సంబంధించి ప్రథమార్థం అంటే ఒక 15 రోజులు సాధారణ స్థితి, 15వ తారీఖు తర్వాత కొంచెం ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ఆగస్టు నెలలో ఆగస్టు 15 వరకు ఒక రకంగా ఉంటుంది, సాధారణంగా ఉంటుంది. దాని గురించి బెంగపడడం, పనులు అవ్వట్లేదని ఆవేదన పడడం, దాని గురించి ఇబ్బంది పడడం చేయకండి. 15వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏదైతే ఉందో ఆ 15 రోజులు కూడా చాలా మార్పులు వస్తాయి. అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుంది. అనుకున్న అవకాశాలు మీకు ఎదురుపడతాయి. ఆ అవకాశాలను మీరు వినియోగించుకొని శ్రమపడి శ్రద్ధగా మీరు కనుక దాన్ని పూర్తి చేయగలిగితే కనుక సక్సెస్ అయిపోతారు. అస్సలు భయపడద్దు. విద్యార్థులకు సంబంధించి ఉన్నత విద్యకు సంబంధించిన విషయం మాట్లాడుకుందాం. ఉన్నత విద్య ఏదైతే అభ్యసించాలని కోరుకుంటున్నారో 15వ తారీఖు తర్వాత అప్లికేషన్ పెట్టేసేయండి. ఆగస్టు 15 తర్వాత అప్లికేషన్ పెట్టండి. తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందుతారు. విదేశీ ప్రయత్నం చేసేవాళ్ళు కూడా మీ వీసా స్లాట్ 15వ తారీఖు తర్వాత వచ్చేట్టుగా మీరు చూసుకోండి. అలాగే నూతన ప్రయత్నాలు చేసేవాళ్ళు, నూతన విద్యా అవకాశాల కోసం ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వాలన్నా ఇతరత్ర ఏదైనా సరే మీరు తప్పనిసరిగా చేసుకోవచ్చు. విద్యార్థులకు నూతన కోర్సులకు సంబంధించి పోటీ పరీక్షలకు సంబంధించి ఇబ్బంది ఏం లేదు. చక్కగా మీరు ఆగస్టు మాసంలో మీరు తప్పనిసరిగా చేసుకోవచ్చు. కర్కాటకంలో రవి బుధులు కలిసి ఉన్నారు. బుధుడు కర్కాటకంలోనే ఉన్నాడు ఈ మాసంలో. మీరు ఆర్థికపరమైన విషయాల్లో కంగారు, ఆవేశము, హడావిడి వద్దు. జాగ్రత్తగా 1-2 సార్లు మీరు ఆలోచించుకొని, మీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ సలహా తీసుకొని, లేదా మీరు చేసేటువంటి వ్యాపారం కానీ వృత్తి కానీ ఎవరైనా ఇంతకుముందు అనుభవజ్ఞులు ఉంటే, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఆలోచనను కూడా తీసుకొని ఒక అడుగు వేయటం వల్ల ధన నష్టం, ఆర్థిక నష్టం జరగకుండా మీరు కాపాడుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి అస్సలు పై అధికారులతో కానివ్వండి, సహచర ఉద్యోగస్తులతో కానివ్వండి, కొలీగ్స్తో కానివ్వండి మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీ ఆలోచన ఎప్పుడు కార్యరూపం దాల్చండి, నోటితో మాట్లాడద్దు. అలాగే ఎవరి గురించి పక్కన ఎక్కడ చాటుగా ఏ విషయం కూడా, అది నిజం కానివ్వండి, అబద్ధం కానివ్వండి, నిజమైనా సరే ఈ మాసంలో మాట్లాడటానికి లేదు. మీలో ఉన్నటువంటి ఆలోచన, మీ మనస్సులో ఉన్నటువంటి భావాన్ని లోపలే పట్టుకోండి ఈ ఒక్క నెల ఉద్యోగస్తులు. అలాగే పై అధికారుల వల్ల మీకు కొంత ప్రెషర్ పెరుగుతుంది, బాగా అంటే ఒత్తిడి పెరుగుతుంది. పని చేయట్లేదని, ఎంత పని చేసినా చేయట్లేదనే భావన మీకు కలుగుతుంది. కాబట్టి అటువంటిది జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం శుద్ధిమెత్తంగా ప్రశాంతంగా పనిచేసుకుంటూ వారిని మెప్పించడానికి ప్రయత్నం చేయండి తప్ప ఎదురు తిరగద్దు. అలాగే ప్రమోషన్లకు సంబంధించి, ట్రాన్స్ఫర్లకు సంబంధించి ప్రయత్నం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు గట్టి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని మీరు పొందవచ్చు. వృత్తి వ్యాపారాలకు సంబంధించి చేతి వృత్తి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న వ్యాపారస్తులు, కుటుంబ పరిశ్రమలు, వీళ్ళందరికీ కూడా చాలా ఆశాజనకంగా ఉంటుంది. మీకు అంటే అద్భుతం జరిగిందా అంత సంతోషంగా ఉంటుంది. ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి మీకు, తద్వారా ఎక్కువ లాభాన్ని పొందుతారు. ఎప్పటి నుంచో స్టాక్ పెట్టుకొని ఇబ్బంది పడుతున్నామండి, మాకు పని అవ్వట్లేదు, అమ్ముడు పోవట్లేదు అని ఎంతమంది అయితే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి. పరిపూర్ణంగా మీరు సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి వనరులు మీకు చేకూరుతాయి. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఎవరైనా చేయబదులు అడిగినా, ఒకవేళ వడ్డీకి అప్పు అడిగినా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇవ్వండి. కంగారు పడి మొహమాటానికి ఎట్టి పరిస్థితిలో ధనాన్ని ఇవ్వద్దు, అలాగే ధనం తీసుకోవద్దు. తద్వారా మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇతరత్ర సినీ, కళారంగాలు, రాజకీయ రంగాలు, తదితర రంగాలకు సంబంధించిన వాళ్ళకి సాధారణ స్థితే ఉంది.
మీ ప్రయత్నాలు, మీ కృషి, మీ శ్రమ మీరు యథావిధిగా మీరు కొనసాగించండి. తప్పనిసరిగా దైవానుగ్రహం వల్ల మీకు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం నేను చెప్తాను. ఏ దేవతను ఆరాధిస్తే మీరు ఈ సాధారణ స్థితి నుంచి కొంచెం ఉత్తమ స్థితికి వెళ్తారో నేను చెప్తాను. అలాగే స్త్రీలకు సంబంధించి కొంత కుటుంబ సభ్యుల మధ్యలో వివాదాలు, అనారోగ్య సూచనలు, మానసిక ఆందోళన, కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పక్క వాళ్ళ విషయం మీకు వద్దు అసలు. ఒకరి విషయాన్ని చర్చించవద్దు మన ఇంట్లో. పోయింది అదేదో పోయింది అనుకొని బాధపడండి. వచ్చినందుకు అయ్యో భగవంతుని దయ వల్ల వచ్చింది అనుకోండి. వచ్చినందుకు పరిగెట్టొద్దు, రానందుకు బాధపడద్దు. ఈ ఒక్క నెల కొంచెం కర్కాటక రాశి సంబంధించిన వాళ్ళు జాగ్రత్తగా ఉండటం వల్ల స్త్రీలు మానసిక ఆందోళనకు గురి కాకుండా ఉండొచ్చు. అలాగే మిమ్మల్ని ఎంతోగానో ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని ఒక మాటని దూరం అవడానికి కూడా అవకాశం ఉంది. అనవసరమైన అపవాదులు, నిందలు పడడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం వల్ల స్త్రీలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. స్నేహితులు దూరం అవ్వరు, బంధువులు దూరం అవ్వరు, అందరూ మీకు దగ్గరగా ఉంటారు. అన్ని రకాలు కూడా బాగుంటుంది. అలాగే ప్రయాణ విషయాల్లో శ్రద్ధ వహించండి, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఇది తప్పనిసరి, చాలా ముఖ్యము అనుకున్న వాటినే నిర్ణయాలు తీసుకోండి. చిన్న చిన్న వాటికి అనవసరంగా నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడదు. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందంటారా? అమ్మ, కర్కాటక రాశి సంబంధించి రెండవ ద్వితీయార్థంలో అంటే పౌర్ణమి తర్వాత, అంటే శ్రావణ పౌర్ణమి తర్వాత లేదా 15వ తారీఖు తర్వాత అనుకోండి, ఆ 15 రోజుల్లో గనక ఏదైనా మీరు ఆల్రెడీ ప్రయత్నం చేసిన వివాహానికి సంబంధించి ఏదైనా మీకు గనక కొంచెం ముందుకు వెళ్ళడం కానీ, శుభవార్త వినటం కానీ ఏమైనా ఉంటే గనక తప్పనిసరి సఫలీకృతం అవుతారు. తప్పనిసరిగా. ఒకవేళ ఏమి జరగలేదనుకోండి, మీరు ప్రథమార్థంలో ప్రయత్నం చేసింది ద్వితీయార్థంలో మీకు రిజల్ట్ రావచ్చు. అంటే మొదటి 15 రోజులు మీరు ప్రయత్నం చేసింది ఏదైతే ఉంటుందో వివాహానికి సంబంధించి, రెండో 15 రోజుల్లో మీకు అది శుభకరంగా మీకు వార్త వినొచ్చు. దానికి కూడా పరిష్కారం చెప్తాం. ఒకవేళ వివాహానికి సంబంధించి ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఉంటే కూడా దానికి మనం పరిహారం చేసుకుంటే తద్వారా దాన్ని అధిగమించి విజయాన్ని పొందొచ్చు. మరి కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి, ఏ ఆలయాన్ని ఎక్కువగా సందర్శించాలి అనే విషయాలు కూడా తెలియచేయండి గురుగారు. అలాగే అమ్మ, ముఖ్యంగా శ్రావణ మాసం కాబట్టి లక్ష్మి అమ్మవారిని కొలుస్తాం తప్పనిసరిగా. అలాగే లలిత అమ్మవారిని ధ్యానం చేయండి, నృసింహస్వామిని ధ్యానం చేయండి. నరసింహస్వామి ధ్యానం, నరసింహస్వామి కరావలంబ స్తోత్రం ఉంటుంది. ఈ యొక్క కరావలంబ స్తోత్రాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి అన్ని పనుల్లో కూడా విజయం సంపాదిస్తారు ఈ నెలలో. శ్రావణ మాసం కాబట్టి మహాలక్ష్మి పూజలు జరుగుతూ ఉంటాయి. అవకాశం ఉన్నంత మీ మిత్రులింట్లో కానీ, స్నేహితులింట్లో, సన్నిహితులింట్లో పూజలు జరుగుతుంటే తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయండి, వెళ్ళండి. ఆ పూజకు మీకు సహాయం చేయండి, మీరు ధ్యానం చేయండి అమ్మవారిని. అలాగే మహాలక్ష్మి ఆలయాలు సందర్శించవచ్చు. మహాలక్ష్మి అష్టకం అని ఒకటి ఉంటుంది, అది చదవండి. అలాగే లలితా సహస్రనామం వినండి. వచ్చిన వాళ్ళు పారాయణ చేయండి, లలితా అమ్మవారి ధ్యానం చేయండి. శ్రీమాత్రే నమః చదువుకోండి. పురుషులైనా, స్త్రీలైనా, పిల్లలైనా, వృద్ధులైనా ఎవరైనా సరే పఠించే ఏకైక మంత్రం బ్రహ్మాండండి. ఈ జగత్తుని మొత్తం పరిపాలించే మంత్రం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః మంత్రాన్ని కనుక చెప్పిస్తే అన్ని రకాల ఇబ్బందులు అయిపోతాయి. ఇంకా ప్రత్యేకంగా మీరు అడిగిన ప్రశ్నకి, వివాహానికి సంబంధించి ఎవరైతే పురుషులు ఉన్నారో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకుంటే మీ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయిపోతాయి. ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో లలితా సహస్రనామం, లలితా స్తోత్రం చదువుకోవడం వల్ల తప్పనిసరిగా మీ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం. అంటే ఇది ఓన్లీ కర్కాటక రాశికి అనుకోవచ్చా, మిగతా అందరూ ఏ రాశికైనా? కర్కాటక రాశికి బాగా పనిచేస్తుంది ఈ నెలలో, చాలా బాగుంటుందని చెప్పడం. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. చూసారు కదండి, ఇది కర్కాటక రాశికి సంబంధించిన ఆగస్టు మాస ఫలితాలు, పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.